అదేంటి అంటే ఉద్యోగస్తులు లేదా పని పాటలు చేసేవాళ్ళు ఎవరైనా దేవుని సేవ చేయొచ్చారు. దేవుని సేవ చేయొచ్చారు. ముందుగా దేవుని సేవ అనగానే ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత ఉద్యోగస్తులు ఆ పని చేయొచ్చా లేదా అనే విషయాన్ని కూడా ఆలోచన చేద్దాం. ఉద్యోగస్తులు అనగా ఉద్యోగం అంటే మన దృష్టిలో ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగం అనుకోకండి. కూరగాయలు అమ్మటం లేదా చేతి పనులు, శిల్పి లేదా పెయింటింగ్ లేదా వంట చేయటం, ఏదైనా పని కింద వస్తుంది. ఇలా పని చేసే వాళ్ళు దేవుని సేవ చేయొచ్చా? ఇలా పనిచేసేవాళ్ళు దేవుని సేవ చేయొచ్చా అనేది ఈవేళ మనం తెలుసుకోబోయే పాఠ్యాంశం. మరి ఇప్పుడున్న వాళ్ళు మీరు చర్చికి వెళ్తారా? మరి ఇలాంటి సందర్భాలు మీకు ఎప్పుడు కూడా చెప్పుండవు నాకు తెలిసినంత. ఎందుకంటే ఇలాంటివి సర్వసాధారణంగా ఎక్కడ కూడా చెప్పటానికి ఇష్టపడరు. ఎందుకంటే అలాంటివి అసలు వాళ్ళు కూడా ఆలోచన చేయరు, మీకు చెప్పరు. కనుక ఈవేళ మీకు చెప్పబోయే సందర్భం బైబిల్ నుంచి చెప్పబోయే సందర్భం మీకు అవసరమైనది, అలాగే మీరు తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఈ విషయాలు మీకు తెలియకపోతే మీరే మోసపోతారు. మీకు పలానా విషయం తెలుసుందా అన్న సంగతి తెలుసుకోలేకపోతే మీరే బాధపడాల్సిన పరిస్థితి ఉంటుంది. కనుక ఒక్కొక్క విషయాన్ని మనం చక్కగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా దేవుని జ్ఞానాన్ని, దేవుడిచ్చిన మహాజ్ఞానాన్ని మనం ఎలా చదవాలి కాదు, ఎలా ధ్యానించాలి అని అంటే, ఎలా ఆలోచన చేయాలి అని అంటే ఆనందంగా, సంతోషంగా, ఇష్టపడి దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. కానీ మన పరిస్థితి ఏమైపోయింది అని అంటే, దేవుని వాక్యం మన జీవితాల్లో ఎంత ప్రయారిటీకి వచ్చింది అని అంటే, ఎలాంటి ప్రయారిటీకి వచ్చిందంటే, మనం ఉదయం లేవగానే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలని ఆలోచన చేస్తాం చెప్పండి? ఉదయం లేవగానే ఏ మోటోలో ఉంటాం? పనికి టైం అయిపోతుంది, ఆఫీస్కి వెళ్ళటానికి టైం అయిపోతుంది, స్కూల్కి వెళ్ళటానికి టైం అయిపోతుంది, కాలేజీకి వెళ్ళటానికి టైం అయిపోతుంది, పెళ్ళికి వెళ్ళటానికి టైం అయిపోతుంది, ఫంక్షన్కి వెళ్ళటానికి టైం అయిపోతుంది. ఇవన్నీ ఆలోచిస్తాం. కానీ ఆదివారం వచ్చినప్పుడు గుడికి వెళ్ళాలి అన్న ఆలోచన ఎలా ఉంటుంది అంటే, ఆ రోజు ఏ ఫంక్షన్ లేకపోతే, ఏ పని లేకపోతే, టైంకి వెళ్ళకపోయినా పర్వాలేదు, లాస్ట్లో వెళ్ళినా పర్వాలేదు. ఎందుకంటే దేవుని కార్యక్రమాలు అనగానే మనం ఇచ్చే ప్రాధాన్యత ఎలాంటిదంటే చాలా లీస్ట్ పోతుంది, అంటే చాలా తక్కువ అనమాట. చాలా తక్కువ. ఎంత తక్కువ అని అంటే, దేవుడు కార్యక్రమాలకు మనం ఇచ్చే ప్రాధాన్యత ఎంత తక్కువ అంటే, డే మొత్తం అంతా అయిపోయిన తర్వాత, రోజు మొత్తం గడిచిపోయిన తర్వాత ఇక లాస్ట్ లో కుటుంబ ప్రార్థన పెడతారు. మీకు గుర్తుందో లేదో, లాస్ట్ డే అంతా అయిపోయిన తర్వాత. చిన్నప్పుడు 9-10 అయిన తర్వాత లాస్ట్ లో కుటుంబ ప్రార్థన పెట్టేవాడు. పెట్టేటప్పటికి ఏమవుతుందంటే, చిన్నపిల్లలు నిద్రపోతారు, పెద్దవాళ్ళు ఇక లేదు ఖచ్చితంగా చేసుకోవాలి అనుకున్నప్పుడే దీన్ని దృష్టిలో పెట్టుకుంటాం. అన్నింటికన్నా లాస్ట్ చేసే పని ఏది? ప్రేయర్. ఉదయాన్నే ప్రేయర్ చేసుకోవాలి అనుకుంటాం. ఎలా చేసుకోవాలనుకుంటాం అంటే, టకటక లేవగానే ప్రార్థన చేసుకోవాలి, మళ్ళీ మన పనుల్లోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే వాళ్ళు దేవుడి కోసం ఎక్కువ టైం ఇస్తే మళ్ళీ మన పని పాటలు లేట్ అయిపోతాయిగా.
అందుకని ఒకవేళ అందరూ కలిసి సాయంకాలం అందరూ వచ్చినప్పుడు చేసుకుందాంలే అని లాస్ట్ పెట్టే కార్యక్రమం ఏది అంటే దేవుడి ప్రార్థన లేదా వాక్యం చదువుకోవటం. అప్పటికి నిద్ర, విసుగు, లేకపోతే అలసిపోయి ఇవన్నీ వచ్చేస్తాయి. దేవుడికి ఇచ్చే ప్రాధాన్యత మనం లాస్ట్. అలాగే మనం సంపాదించిన తర్వాత మనం ఇచ్చే ప్రాధాన్యత దేనికి ఇస్తాం? ఇదిగో ఫీజులు, ఇదిగో రెంట్, ఇలాంటివన్నీ తీసేసిన తర్వాత లాస్ట్ లో మిగిలింది దేవుడికి. ఆ స్టోరీ కూడా మీరు వినే ఉంటారు. దొంగతనం చేసిన తర్వాత దేవుడికి ఏదో ఇవ్వాలనుకున్నప్పుడు ఏం చేశాడట? దేవుడా, ఇదిగో నీకు మొత్తం నా సంపద అంతా సంపాదించాను, నువ్వే మొత్తం తీసుకొని పైకి ఎగరేశాడట. నువ్వు తీసుకున్నాను తీసుకుని మిగిలింది నాకు ఇచ్చే అన్నాడు. చూసారా తెలివితేట? అంటే దేవుడికి ఇచ్చే దాంట్లో కూడా మన వాళ్ళు చాలా తెలివితేటలు ఉపయోగిస్తారు. అంటే దేవుడు ఎంత తీసుకుంటే అంత తీసుకుంటాడు, మిగిలిందంతా నాది, దేవుడు పైనుంచి తీసుకుంటాడు. చూడండి ఎంత తెలివితేటలు ఉపయోగిస్తామనంటే దేవుడికి ఇచ్చే ప్రాధాన్యత అది మనం. ఓకే, ఇలాంటి ఉద్దేశాలతో ఉన్నప్పుడు మనం ఏం ఆలోచిస్తాము అనంటే, మనం గుడికి వెళదాము, నాలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు, లేదా ఇంకా నాకన్నా కొంచెం డ్రెస్అప్ వ్యవహారం కొంచెం పెద్దగా కోటు సూటు, లేకపోతే ఇంకా వైట్ గౌన్ బెల్ట్ ఇలాంటి ఏదైనా వేసుకున్న వాళ్ళు ఏదైనా చెప్తే మనం విని, వాళ్ళు చెప్పింది ఏదో అన్ని కరెక్టే చెప్తారులే, విన్నది బాగుంటుందిలే అని విని వాళ్ళు చెప్పిన మాటలు ఉన్నాయో లేవో అని కానీ, అసలు వాటి గురించి పరిశోధన కానీ, ఎదురు అడిగే క్వశ్చన్ కానీ మనకి ఏముండదు. డైరెక్ట్గా మంచి పెద్ద అయిన దూరంగా ఉన్న మనకి ఎక్కువగా ఎలాంటి వాక్యాలు వినటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తామంటే, చెప్పే అయ్యగారు దగ్గర ఉండద్దు, దూరంగా ఉండాలి, అలాంటి స్క్రీన్ల మీద చూడాలి, అలాంటి వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అలాంటి వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఎందుకంటే ఇది మన జీవిత కాలంలో ఎప్పుడు ఆయన క్వశ్చన్ అడగం, ఆయన చెప్పేదే మనం వింటాం, అంతకు మించి ఇంక వేరేది వద్దు. కానీ యేసుక్రీస్తు వారు ప్రజల దగ్గరికి వచ్చేవాడు, వాళ్ళు అడిగే క్వశ్చన్లు ఈయన అడిగే సమాధానాలు చెప్పేవాడు. అలా దేవుడు తన వాక్యాన్ని చెప్పాలని మనందరికీ అనుకున్నాడు. ఇది వినటం మనకు అలవాటైపోయి మనకి ఏం అలవాటు చేసుకున్నామనంటే, మనకి క్రైస్తవులుగా ఉన్న మనకి ఏం అలవాటు అయిపోయిందంటే, చెప్పే ఆయన ఏం చెప్పినా పర్వాలేదు, అది రైట్. చెప్పే ఆయన ఏం చెప్తాడో తెలుసా? ఉద్యోగస్తులు దేవుని సేవ చేయకూడదు, అర్థమైంది లాజిక్? ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళు దేవుని సేవ చేయకూడదు, దేవుని సేవ చేయాలి అనుకున్న వాళ్ళు ఉద్యోగం చేయకూడదు. బాగుందా? అంటే మొత్తానికి ఇక్కడ ఏం జరుగుతుందంటే జాగ్రత్తగా వినండి. ఇలాంటి సందర్భాలు మళ్ళీ మీ జీవిత కాలంలో వస్తాయో రావో తెలియదు, అప్పటికి వచ్చే టైంకి మనం బ్రతుకుంటామో లేదో తెలియదు. ఇప్పుడున్న మనం దేవుని సేవ చెయ్యాలి అని అంటే ఉద్యోగం ఉండకూడదట. ఎందుకు? ఉద్యోగస్తులు దేవుని సేవకు పనికిరారు అని ఎవరు చెప్పారు? బైబిల్ చెప్పిందా? బైబిల్ ఎక్కడ చెప్పలేదు. బైబిల్ ఎక్కడ కూడా మనకి చెప్పలేదు, ఆ మాటే చెప్పలేదు. ఏ మాట చెప్పింది, ఏ మాట చెప్పలేదు అనే విషయాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. ఓకే, యేసుక్రీస్తు గారు బ్రతుకున్న కాలంలో ఆయన తన శిష్యులను పిలిచాడు. మీరు రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టే వాళ్ళుగా చేస్తాను అని పిలిచాడు. గుర్తుందా మీకు ఆ సందర్భం? ఎవరికన్నా ఆ సందర్భాలు గుర్తుంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేసేవారు? చేపలు పట్టేవారు. యేసుక్రీస్తు గారు పిలవగానే వాళ్ళు ఏం చేశారట? తమ వలలు విడిచిపెట్టి యేసుక్రీస్తు గారిని వెంబడించడం మొదలు పెట్టారు. చూడండి ఒకసారి మార్కు సువార్త
మొదటి అధ్యాయం 17వ వచనం. యేసు నాతో రండి, నేను మనుషులు పట్టే వాళ్ళగా నేను చేస్తాను అని వారితో చెప్పగా వెంటనే వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారు అంటే, ఇక్కడ అమ్మ దేవుడు నిన్ను పిలిచాడా, అయితే నువ్వు పిలిస్తే నువ్వు దేవుని కోసం రావాలి అనుకున్నప్పుడు ఏం చేయాలో తెలుసా? మీరు మీ వలలు విడిచిపెట్టి రావాలి. మీరు మీ వలలు విడిచిపెట్టి రావాలి అనగానే మీ పనులు విడిచిపెట్టి, వాళ్ళెవరో జాలర్లు ఆ పని మానేసి రావాలి, అంతేనే కదా. ఇక్కడ అదే ఉందా? వాళ్ళు వాళ్ళ పనులు విడిచిపెట్టి వచ్చేసారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారమ్మా? మేస్త్రి. మీరు సేమ్ అదే. ఓకే, వెరీ గుడ్. అయితే కన్స్ట్రక్షన్ కోసం మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మీరు సరిపోతారు. ఇప్పుడు మీరు యేసుక్రీస్తు గారు వచ్చి మిమ్మల్ని పిలిచాడు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి? మీ తాపీ పని మానేసి, తాపీ పనే కదా మీరు చేసేది, ఈ పని చేయటం మానేసి యేసుక్రీస్తు గారితో పాటు వచ్చేసేయాలి. మరి యేసుక్రీస్తు గారితో వస్తే మరి భోజనం, మీ పిల్లలు, ఈ సపోజ్ కాసేపు అనుకుందాం, యేసుక్రీస్తు గారితో పాటు వెళ్ళటానికి మనం రెడీ అయిపోయింది కాబట్టి, యేసుక్రీస్తు గారితో పాటు వెళ్ళటానికి రెడీ అయిపోయింది కాబట్టి ఆయనే భోజనం పెడతాడు, ఆయనే రోగాలు వస్తే తీసేస్తాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ పరదాలు వేసుకునో ఏదో వేసుకుని, లేకపోతే ఎవరైనా అకామిడేషన్ ఇస్తే భోజనం చేయటము, లేకపోతే అక్కడే పడుకోవటము, అంతా అక్కడ అయిపోద్ది. మరి యేసుక్రీస్తు గారు చనిపోయిన తర్వాత వేడి పరిస్థితి ఏమైంది? అప్పుడు వలలు విడిచిపెట్టేశారు. వలలు విడిచిపెట్టేసిన వాళ్ళు తర్వాత మళ్ళీ వలలు పట్టుకున్నారా పట్టుకోలేదా? అది చూడము. ఎందుకు? అంత ఓపిక, అంత పరీక్ష, అంత చదువు మనకు లేకపోవటం, అలా చెప్పేవాళ్ళు లేకపోవటం, ఒక మాట చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనం. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, ఎప్పుడిది? యోహాను సువార్త 21వ అధ్యాయానికి వచ్చామంటే యేసుక్రీస్తు గారు చనిపోవటం, తిరిగి లేవటం, ఇవన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు యేసుక్రీస్తు గారు లేనప్పుడు వీళ్ళు ఏం చేశారు? చేపలు పట్టారు. అంటే వీళ్ళు ఆ యేసుక్రీస్తు గారితో పాటు తిరిగిన కాలం అంతా కూడా అన్ని విడిచిపెట్టారు. అన్ని ఇన్ ద సెన్స్ చూద్దాం. అన్ని అనగానే ఏం విడిచిపెట్టారో చూద్దాం ఒకసారి. మేము అన్ని విడిచిపెట్టి వచ్చాం కదా, ఏమేమి విడిచిపెట్టారో చూద్దాం ఒకసారి. ఓకే, చూడండి, ఏమేమి విడిచిపెట్టారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ ఉంటుంది? లూకా సువార్త చూడండి ఒక్కసారి. ఏమేమి విడిచిపెట్టారు అని అంటే మార్కు సువార్త ఒకసారి చూద్దాం. ఇక్కడ చాలా సందర్భాలు ఈ మాటలు ఉన్నాయి, కానీ మార్కు సువార్తలో ఉన్న సందర్భాన్ని చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయము 28. రైట్. పేతురు ఏం చెప్తున్నాడు? ఇదిగో మేము సమస్తము అనగా ఏంటి? ఉద్యోగం ఒకటేనా? ఉద్యోగం ఒకటే విడిచిపెట్టారా? ఏం విడిచిపెట్టారంటే చూడండి ఒకసారి చూడండి. చెప్పసాగిరి. అందుకు యేసు ఇట్లా నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమేమి విడిచిపెట్టేశారట? ముందు వాళ్ళ పని చేసే పనిని విడిచిపెట్టేశారు. ఓకే, భార్యను విడిచిపెట్టారు, పిల్లలను విడిచిపెట్టారు, ఇల్లు కూడా విడిచిపెట్టారు. ఇంకా భూములు అంటే వ్యవసాయం చేస్తే వ్యవసాయాన్ని విడిచిపెట్టారు.
వాళ్ళకున్న భూములు విడిచిపెట్టారు. ఇంకేం విడిచిపెట్టారు? అన్నదమ్ములు. అంటే నో మోర్ రిలేషన్షిప్. అన్నకి ఏదో ఫంక్షన్ అవుతుంది, చెల్లికి ఏదో ఫంక్షన్ అవుతుంది, ఇవేవి లేవన్నమాట. బంధం విడిచిపెట్టారు. ఇవన్నీ విడిచిపెట్టిన వాళ్ళు యేసుక్రీస్తు గారిని వెంబడించారు. మరి ఈ వేళ సేవ చెయ్యాలి అంటే ఏం విడిచిపెట్టాలంటున్నారు? ఏం విడిచిపెట్టాలట? ఉద్యోగం ఒకటేనా? నువ్వు విడిచిపెట్టాలి అనుకుంటే ఇదిగో ఈ మొత్తం విడిచిపెట్టిరా. ఆయన పిలిచినప్పుడు ఏమంటే మరి శిష్యులు విడిచిపెట్టారు కదండి, వలలు విడిచిపెట్టారు కదా, మేము మా ఉద్యోగాలు విడిచిపెడతాం అని మీకు ఒకవేళ ఉంటే మీరేమేం విడిచిపెట్టాలో తెలుసా? పిల్లల్ని, భార్యని, ఇంటిని, తల్లిదండ్రులను, బంధువుల్ని. మీరు గమనించారో లేదో, మన డిప్యూటీ డైరెక్టర్లు ఉంటారు, అంటే ఉపేంద్ర గారు, తర్వాత సంతోష్ గారు, వీళ్ళు వాళ్ళు మొత్తం విడిచిపెట్టారు. ఏం విడిచిపెట్టేస్తారు? దేవుని సేవ అనగానే, దేవుని కార్యక్రమాలు ఉన్నాయనగానే పిల్లల్ని విడిచిపెట్టేస్తారు. వాళ్ళకి సంబంధించిన పని, ఇంటి దగ్గర ఏం పనులు ఉంటాయి, తల్లిదండ్రులు ఉంటారు, వీళ్ళందరినీ విడిచిపెడతారు, సేవకు వస్తారు. మళ్ళీ ఎప్పుడో ఆదివారం, మళ్ళీ అక్కడ ఆరాధన, అంతే. విడిచిపెట్టాలి అనుకుంటే ఇవి. అంతేగాని ఒక్క ఉద్యోగం ఒకటి విడిచిపెట్టి ఇంట్లో కూర్చొని నేను దేవుని సేవ చేస్తానంటే కుదరదు. ఇలా ఉండాలి. విడిచిపెట్టాలి అంటే ఇలా. ఇలాంటి విడిచిపెట్టిన వాళ్ళే మళ్ళీ పైసలు లేవు అన్నప్పుడు, లేదా యేసుక్రీస్తు గారు, ఈ ఫ్యాన్ ఆపండి సరిపోతుంది, యేసుక్రీస్తు గారు ఆయనతో పాటు ఆయన ఉన్న శిష్యునికి, అయ్యా నాకు మరి ఇది అడుగుతున్నారు, ఏమడుగుతున్నారు? ట్యాక్స్ అడుగుతున్నారు, సుంకం చెల్లించమంటున్నారు, మరి ఏం చేద్దామని అంటే, ఆ పేతురు నువ్వు వెళ్ళి ఏం చేయాలి? గేలమై. అంటే ఆయన ఏం చెప్పాడు? నీకు అవసరం అయితే, నువ్వు డబ్బులు కట్టాలి ఏదన్నా ఉంటే నువ్వు వెళ్ళి చేపలు పట్టు అన్నాడు. కానీ నువ్వు నాతో తిరుగుతున్నావు కాబట్టి జక్కయ్య, మత్తయ్య నీ దగ్గర ఏమన్నా సొమ్ము సంచి పట్టుకుని వచ్చావని అడిగాడా? వాళ్ళ అవసరాల కోసం సుంకపు మెట్టు దగ్గర ఉన్న ఎవరు? మత్తయ్యను కూడా పిలవగానే వచ్చేసాడు. పిలుచుని వచ్చిన తర్వాత ఆయన దగ్గర ఏమైనా సొమ్ము చేత పట్టుకున్నాడా? లేదు. సొమ్మేం తీసుకురాలే. దిగ్గున లేచాడు, అక్కడి నుంచి వెంబడించడం మొదలు పెట్టాడు. వీళ్ళకి ఏమైనా అవసరాలు వచ్చినాయి అనుకోండి, వీళ్ళకి ఏమైనా అవసరాలు వచ్చినాయంటే చేపలు పట్టమన్నారు. యేసుక్రీస్తు గారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా ఏం పట్టమన్నాడు ఆయన? చేపలు పడుతుంటే మీరెందుకర్రా, నా సేవ చేసే వాళ్ళు పని చేయాల్సిన అవసరమే లేదు, మీకు వస్తాయి అన్నాడా? మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్తే వాళ్ళు ఏమన్నాడో తెలుసా? మీరు ఇటువైపు వేస్తున్నారు కదా, ఇటువైపు పడట్లేదు కదా, అయితే ఇటువైపు వేయండి, ఎక్కువ చేపలు పడతాయి అన్నాడు. అంటే పని చేయమన్నాడే, వద్దన్నాడా? ఇప్పుడు మీరు వినండి, బయట లోకంలో వాళ్ళ చెప్తున్న మాటలు వినండి. బ్రదర్, మీరు సేవ చేస్తున్నారు కాబట్టి ఏ పని చేయకూడదు, దేవుని సేవే చెయ్యాలి అని చాలా రకాలైన లేనిపోని వ్యవహారాలన్నీ మన మీద పెడుతున్నారు. ఇంతకీ దేవుని సేవ ఎవరు చెయ్యాలి, దేవుని సేవ అంటే ఏంటి, అది తెలుసుకుంటే అసలు ఏం చెయ్యాలి, ఎవరు చెయ్యాలి అన్న దాని మీద ఒక క్లారిటీ వస్తుంది, అంతే కదా. ఇప్పుడు దేవుని సేవ అనగానే ఏంటి అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడు మనకు విషయం అంతా అర్థమవుతుంది. దేవుడు మనలందరికీ ఒక చక్కటి మాట రాయించాడు. ఏంటి అంటే, భూమి మీద పుట్టుకొచ్చిన ప్రతి ఒక్కరి గురించి కూడా దేవుడు సంకల్పించిన ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పం ఏమిటి అని అంటే, చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. చాలా మందికి ఈ విషయం తెలియక చాలా అపోహ పడుతున్నారు. చూడండి, 2వ అధ్యాయం 10వ వచనం.
మరియు వాటి యందు మనము నడుచుకోవాలి. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై దేవుడు ఏం చేశాడట? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై ముందు కొన్ని పనులు నిర్ణయించాడట. ముందు కొన్ని పనులు నిర్ణయించాడు. ఆ పనులు చేయటానికి ఎవరిని పిలిచాడు? మనము అంటే మనము ఇన్ ద సెన్స్ సేవకుల, శిష్యుల, అపోస్తుల, మనం అందరం క్రీస్తునందు ఉన్న వారందరూ కూడా ఏం చేయాలట? ముందుగా దేవుడు నిర్ణయించిన సత్క్రియలు అవి చేసే వాళ్ళే సేవకులు. అర్థమవుతుందమ్మా మీకు? మీరు దేవుడు ఏదైతే సిద్ధపాటు చేశాడో ముందుగా నిర్ణయించిన కొన్ని సత్క్రియలు అవి చేయటానికి మనలందరినీ కూడా నిర్ణయించాడు. మనలందరినీ నిర్ణయించాడు. నిన్ను, నన్ను. ఇప్పుడు మరి అందరినీ నిర్ణయించాడు కాబట్టి ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు ఒకసారి ఒక ఉదాహరణ చూద్దాం. దేవుడు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి అందరికీ తెలియాలి. యేసుక్రీస్తు గారు భూమి మీద నుండి వెళ్ళిపోయేటప్పుడు, భూమిని విడిచి పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట చెప్పారు ఆయనకి, మీరు సర్వ సృష్టికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడా? నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును, నమ్మిన వారందరికీ కూడా మరి ఏ శిక్ష విధి లేదు. ఈ మాటను చెప్పండి, ప్రచురపరచండి. యేసుక్రీస్తు గారు నమ్మితే ఏ శిక్ష విధి లేదట. నమ్మండి, యేసుక్రీస్తుని నమ్మండి అని ప్రకటించండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ మాట ఎవరికి తెలియాలి? సర్వలోకము అంటే లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఈ విషయాలు తెలియాలి. ఈ విషయాలు తెలియాలి కాబట్టి అందరికీ తెలియటానికి ఏం చేశారు? ఒకళ్ళు చెప్పేవాళ్ళు, ఒకళ్ళు నేర్పించేవాళ్ళు ఉంటే మిగిలిన వాళ్ళందరూ వినేవాళ్ళుగా ఉండాలి. వినేవాళ్ళు ఉండాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను రోడ్డు మీద చెప్తున్నాను అనుకో, మీరు వింటారా? చెప్పండి. నేను రోడ్డు మీద కింద ఆగుతాను, ఆ ట్రాఫిక్ వెళ్తున్న దగ్గర ఆగుతాను, మీరు వింటారా? వినరు. ఎందుకు? ఆయన ఏదో పిచ్చవాడి మాట్లాడుకుంటున్నాడు, మనకు సంబంధించింది కాదు అని మీరు వెళ్ళిపోతారు. మీరున్నా నేనున్నా అంతే. కనుక ఇదిగో ఇవి దేవుడి మాటలు అని మిమ్మల్ని కూర్చోబెట్టడానికి ఇదిగో సేవలో పాలిభాగస్తులయ్యారు. ఎవరు? ఇంటైన ఈ హాల్ ఇచ్చాడు మనకి. ఈ హాల్ ఇచ్చిన తర్వాత ఈ హాల్లో మనం అందరం కూర్చోబెట్టాలి. అదిగో ఆయన నిలబడ్డాడు. మీ అందరికీ వచ్చినందుకు మళ్ళీ మీరు వంట చేసుకుని రాదేమో, లేదా వంట కోసం ఆగిపోతారేమో అని వంట చేసేవాళ్ళు ఒకళ్ళు. ఇదంతా ఏంటిది? సేవ. ఈ సేవ ఎవరు చేయాలి? మనం. సేవ అనగానే వాక్యం చెప్పటం ఒకటే అనుకుంటున్నారు. దేవుని కార్యాలు చాలా ఉన్నాయి. ఆ కార్యాలు అన్ని చెప్పటం ఒకటే కాదు, చెప్పటం ఒకటే సేవ కాదు. ఇలా కూర్చోబెట్టడం, ఇలా చిన్నగా కూర్చోబెట్టడం, ఆ తర్వాత పెద్దగా కూర్చోబెట్టడం, ఒక రోజు కూర్చోబెట్టడం, 5 రోజులు కూర్చోబెట్టడం, దాన్ని ఏమంటాం మనం? సభలు అంటాం, సెమినార్లు అంటాం. ఇవన్నీ సేవలోనికి భాగాలే. ఎందుకు? ఆయన ఏం చెప్పాడు? సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి అన్నది ఏదైతే ఉందో అదంతా సేవే. ప్రకటించడానికి ఎవరు కావాలి? ప్రకటించే వాళ్ళు కావాలి అంటే ఏ ప్లేసెస్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎవరు వింటారు అని ముందుగా నిర్ణయించుకుని, ఇదిగో మీరందరూ వింటారన్న సంగతి ఈయనకి తెలుసు కనుక మిమ్మల్ని అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టాలి అంటే ఒక ప్లేస్ కావాలి. ఆ ప్లేస్ ఈ ప్లేస్. ఇది సేవ. ఈ సేవ ఎవరు చెయ్యాలి అంటే పని మానుకుని చెయ్యాలా? ఇప్పుడు ఆయన పని చేయట్లేదా? మీరు పని చేయట్లేదా? వెనకాల ఉన్న ఆయన పని చేయట్లేదా? మేము పని చేయట్లేదా? వీళ్ళందరూ పనిలో ఉన్న వాళ్ళే. ఉదయం నుంచి సాయంకాలం వరకు పనులు చేసుకోవాలి. ఒకవేళ మనము లేదంటే మేము ఉదయం నుంచి సాయంకాలం వరకు వింటాము అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలో తెలుసా?
మన పని మానుకొని రావాలి. మన పని మానుకొని రావాలి. ఎందుకంటే దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి? పనిక దేవునిక? అది అర్థమైందమ్మా? దేవునికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి కనుక మన పని ఉంది అనుకున్నప్పుడు మనం వినాల్సి వచ్చిన పరిస్థితి వచ్చినప్పుడు, ఇప్పుడు ఆదివారం చూడండి, ఆదివారం మీరు వెళ్తారా? పనికి వెళ్తున్నారా? మానేశారా? వెరీ గుడ్. ఎందుకు? ఆ రోజు ఏముంటది? ఆరాధన ఉంటది. ఆరాధన కన్నా మనకి పని ముఖ్యం కాదు, అవునా? అందుకని ఆదివారం మీరు 10,000 ఇవ్వండి, 1,00,000 రూపాయలు ఇవ్వండి, నేను రామ్ అంటారా? అది కనుక ఏ రోజు పని చెయ్యాలి, ఏ రోజు పని చేయకూడదు అన్న విషయాలు దేవుడు మనకి స్పష్టంగా చెప్పాడు. అసలు ఈ పని మనం ఎందుకు చెయ్యాలి? ఒకసారి ఆలోచన చేయండి. ఈ పని అసలు మనం ఎందుకు చెయ్యాలి? దేవుడు మనకి ఒక శాపాన్ని ఇచ్చాడు. ఏంటా శాపం అంటే, 3వ అధ్యాయంలో మన పితరుడైన అబ్రహాం, ఆదాము గారు ఉన్నాడు కదా, మనందరికీ తండ్రి. ఆయన ఒక రోజున ఒక తప్పు చేశాడు. ఆ తప్పు చేసిన తర్వాత దేవుడు ఒక శాపాన్ని ఇచ్చాడు. ఏంటా శాపం అంటే, ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం. ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేర శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. ఇక్కడ ఒక విషయం చెప్పమంటారా మీకు? దేవుడు ఆ రోజు శాపం ఇచ్చాడు కదా, దేవుడు ఆ రోజు శాపాన్ని ఇచ్చాడు. ఈ శాపం ఎవరికి వర్తిస్తుంది? అందరికైనా కొందరికా? చెప్పండి, అందరికా కొందరికా? ప్రయాసతోనే నీవు నీ బ్రతుకు దినాలన్నీ కూడా ఏం చేస్తావు? దాని పంట తిందు. అంటే ప్రయాసం 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 ప్రయాసంతోటే నువ్వు పంట తింటావు. ప్రయాసతోటే నువ్వు పంట తింటావు. నేలకు చేరు వరకు నువ్వేం చేయాలో తెలుసా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఏమండి ఈ మధ్యన నాకు తినబుద్ధి కావట్లేదండి, కొంచెం నగతగా ఉంది, తేడాగా ఉంది అంటే, మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. నేను ఏం చేయనండి, ఇంటి దగ్గర కూర్చుంటాను, తింటాను. లేదండి, మీరు ఏం చేయాలో తెలుసా? మీకు వాకింగ్ చేయండి. ఎంతవరకు అంటే మీకు చెమట పట్టేంత వరకు వాకింగ్ చేయండి, అప్పుడు మంచి ఆకలేస్తుంది అంట. అవునా? విన్నారా? మీరు ఉదయం లేవగానే పనులకి వెళ్తారు, ఇంకొంతమంది వాకింగ్కి వెళ్తారు. చూసారా? వాళ్ళు ఎందుకు వాకింగ్కి వెళ్తున్నారు? చెమట పట్టడం. మీరెందుకు పరిగెడుతున్నారు? చెమట పట్టి తింటారు. ఎవరైనా సరే బై డిఫాల్ట్ చెమట పడితే గాని తినటానికి అర్హులుగా లేరు. అర్థమవుతుందా? నువ్వు ధనికుడైనా, నువ్వు పేదవాడివైనా, నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా, ప్రైవేట్ ఎంప్లాయీ అయినా, కూలీ అయినా, సాదా అయినా, ఎవరైనా సరే ఏం పట్టాలి మీకు? ఎందుకది? శాపం. మీరేమనుకుంటారు? ఆడ ఐఏఎస్ ఆఫీసరు, ఆడికి ఏం లేదు అనుకుంటారు. వాడేం చేస్తాడు? పొద్దుట లేవగానే టికిటికి పరిగెడతాడు, ఇంట్లోనే పరిగెడతాడు. ఎందుకు? ఎక్సర్సైజ్. చెమట పట్టాలి. చెమట పడితే కానీ ఇక జిమ్లోకి వెళ్ళిన వాళ్ళు చూసారో లేదో, లేపుతూనే ఉంటారు. ఏంటది? వెయిట్లు. ఇంట్లో బిందులు లేపడానికి మీరు నామోషిగా ఫీల్ అవుతారు. మీ బిందులు తీసుకొచ్చి అందులో పెట్టుకుంటే మీకు అదే ఎక్సర్సైజ్. అర్థమైందా? ఇంట్లో పని చేయడానికి మొహమాట పడకండి. దేవుడు మనకి చక్కగా, నువ్వు ఇంట్లో చేయకుండా వీధిలోకి వెళ్ళి అవన్నీ లేపుకోవటం వల్ల ఉపయోగం. అర్థమైందా? పని కష్టపడి పని చెయ్యాలి అని అంటే, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఈ శాపం వచ్చిన తర్వాత ఈ శాపం తాలూకా పని చేయకోకుండా మన జీవిత కాలంలో మనం ఒక ధోరణిలోకి వచ్చేసాం. ఎలాంటి ధోరణి అంటే,
చూడండి ఎలాంటి ధోరణిలోకి మనం వచ్చామనంటే, మనల్ని రాంగ్ గైడెన్స్ లోకి తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు. రాంగ్ గైడెన్స్ అంటే ఏంటి? మీరు ఏం పని చేయక్కర్లేదు, సింపుల్ గా ఒక 100 రూపాయలు కట్టండి, మీకు ఎంత వచ్చేస్తాయి? 1000 రూపాయలు వచ్చేస్తాయి, లక్షలు వచ్చేస్తాయి అన్నారు అనుకోండి. అప్పుడు మీరేమంటారు? ఇదంతా ఫాల్తు, మోసం అంటారు. అవునా? ఇలాంటి వ్యవహారం బయట విన్నారు. కానీ ఇప్పుడు ఒక విషయం చెప్పమంటారా? ఇలాంటి మోసాలు బయట జరుగుతున్నాయి, బయటే జరుగుతాయి అనుకుంటున్నారేమో. ఇలాంటి మోసాలు బైబిల్లో కూడా జరుగుతాయి, తెలుసా? ఇదే బైబిల్ చూపించి మిమ్మల్ని బోల్తా కొట్టించే వ్యవహారాలు చాలా ఎక్కువ ఉంటాయి. బయట జరిగే వాటికి మీరు మోసపోతే ఒక 100, 200, 300 మోసపోతారు, ఒక 1000 రూపాయలు మోసపోతారు. ఇక్కడ బైబిల్లో ఉన్న సందర్భాలు మిమ్మల్ని మోసం చేయటం వలన మీరేం కోల్పోతారో తెలుసా? పరలోకాన్ని కోల్పోతారు. మొత్తం పరలోకాన్ని కోల్పోతారు. ఈ విషయాలు తెలియకపోతే పరలోకాన్ని కోల్పోయే పరిస్థితి ఉంది. కనుక మీరు దేవుడు ఏం చేశాడంటే చాలా చక్కటి జాగ్రత్త చెప్పాడు. ఒకసారి చూడండి, రోమపత్రిక 16వ అధ్యాయము, రోమపత్రిక 16వ అధ్యాయము ఒక మాట, చక్కటి మాట చెప్పాడు. 16వ అధ్యాయము 17వ వచనం. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా మీరు నేర్చుకున్నారా? బోధ నేర్చుకున్నారా? బోధ ఏమైనా నేర్చుకున్నారా అంటే, పౌలు గారు రోమపత్రికకు రాసేటప్పటికి రోమాలో ఉన్న సంఘ సభ్యులందరికీ కూడా బోధ నేర్పించేశాడు. నేర్పించాడు అంటే క్రైస్తవులైన వాళ్ళకి ఏం వచ్చి ఉండాలి? అసలు వచ్చా మీకు చదువు వచ్చా? రాయటం వస్తుందా? అంటే ఏం చేయలేదు, మీరు చదువు నేర్చుకోలేదు. ఇంగ్లీష్ వచ్చా? నేర్చుకోలేదు. పోనీ ఇంగ్లీష్ రాదు, తెలుగు వచ్చా? రాదు. హిందీ వచ్చా? రాదు. తమిళ్ వచ్చా? రాదు. ఎక్కాలు వచ్చా? రావు. ఇవేం రాకపోయినా పర్వాలేదు. ఏం రావాలో తెలుసా? వాక్యం నేర్చుకోవాలి. అవేమీ రాకపోయినా మహా అయితే నీకు డబ్బులు రావు, లేదా కొంచెం కష్టపడాలి. అయ్యగారు బస్సు ఎక్కడికి వెళ్తుందండి అని అడగాలి, అయ్యగారు ట్రైన్ ఎక్కడికి వెళ్తుందండి అని అడగాలి. అంతే కదా, ఎవరో ఒకరు చెప్తారు. ఒకవేళ తిక్కవాడు ఎవడన్నా వచ్చాడు అనుకో, ఇది హైదరాబాద్ వెళ్తుందని విజయవాడ బస్సు ఎక్కించాడు అనుకో, మహా అయితే ఏమవుతారు? విజయవాడ వెళ్తారు. ఆ తర్వాత బస్సు కండక్టర్ చెప్తాడు, ఎందుకు ఎక్కువయ్యా, ఈ బస్సు కాదు, దిగే అంటాడు. చూసారా, మీకు తేడా తెలిసింది. లేదు ట్రైన్ ఎక్కారు, ట్రైన్ ఎక్కారు, సగం దూరం వెళ్ళిన తర్వాత ఈ ట్రైన్ ఎందుకు ఎక్కువయ్యా, ఈ ట్రైన్ అసలు వెళ్ళదు అనగానే మీరు అక్కడ దిగుతారు, మళ్ళీ వెనక్కి వస్తారు. మీరు వాక్యం నేర్చుకోకపోతే సగం పరలోకం వెళ్ళి వెనక్కి వస్తారా? కొన్ని చచ్చిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తారా? అంటే ఎంత ప్రమాదం ఉందో చూడండి. ఇక్కడ ఎంత ప్రమాదం ఉందో చూడండి. బోధ ఏం చేయాలో తెలుసా? నేర్చుకోవాలి. ఈయన నేర్పేశాడు. రోమాలో ఉన్న సంఘానికి బోధ నేర్పేశాడు. రోమాలో ఉన్న క్రైస్తవులకి బోధ వచ్చా రాదా? వచ్చి కనుకనే మీరు నేర్చుకున్నా అన్నాడు. వచ్చి కనుకనే మీరు నేర్చుకున్న బోధ అన్నాడు. ఇప్పుడు మీరు కూడా ఏం చేయాలి? మీరు నేర్చుకుంటారో లేదన్న ఉద్దేశంతో ఆయన కష్టపడి ఏదో పనిపాట్లకు వచ్చారని మీ మీద జాలిపడి ప్రేమ కలిగి ఆయన ఏం నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు? మీరు నేర్చుకోవటానికి ఇష్టమేనా? ఇష్టమా కష్టమా? భోజనాలు పెడుతున్నారని వస్తున్నారా? అలాంటిది రాకండి. ఎక్కడికి సాయిబాబా గుడికి వెళ్ళినా భోజనాలు పెడతారు. అక్కడికి వెళ్ళి వేడివేడిగా చక్కగా తినొచ్చు. ఉదయం సాయంకాలం కూడా పెడతారు అక్కడ. దానికి రాకండి. అసలు అది వద్దు. బోధ నేర్చుకోవడానికి రండి. బోధ చాలా ఇంపార్టెంట్. ఇదే మన పరలోకాన్ని తీసుకెళ్తుంది. పరలోకం సింపుల్ గా రాదు, చాలా కష్టపడాలి. ఇల్లు కట్టుకోవడానికి 4 గింజల నోట్లోకి వెళ్ళటానికే మనం ఎంత కష్టపడుతుంటే, శాశ్వత లోకం అది, పరలోకం ఎంత కష్టం ఆలోచన చేయండి. ఏం నేర్చుకోవాలో తెలుసా?
బోధ నేర్చుకోవాలి. మరి మాకు ఎలా వస్తుందండి బోధ అని మీరు అనుకోవచ్చు. మరి ఆ రోజు యేసుక్రీస్తు గారి దగ్గర ఉన్న చేపలు పట్టే జాలర్లకి చదవచ్చా? మరి వాళ్ళకి రాలేదా బోధ? ఒక విషయం చెప్పమంటారా, అసలు పని పాటలకు వెళ్ళే వాళ్ళకి బోధ తొందరగా వస్తుంది చదువుకున్న వాళ్ళందరికన్నా. ఎందుకో తెలుసా? వీడు ఇంకో రకంగా ఆలోచిస్తాడు, మీరు ఇంకొక రకంగా కాదు, చెప్పింది ఉందా లేదా అన్నట్టు చదువుకొని ఆలోచన చేస్తారు. దానివల్ల మీకు మేలు తొందరగా అర్థమవుతుంది, మైండ్ డిస్టర్బ్ అవ్వదు. అర్థమవుతుందా? కనుక ఆ రోజు నేర్చుకున్న జాలర్లు, యేసుక్రీస్తు గారి దగ్గర ఉన్న జాలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పనులు చేసుకున్న వాళ్ళే. పౌలు గారితో పాటు ఉన్న డేరాలు పుట్టే వాళ్ళు కూడా పనులు నేర్చుకున్న వాళ్ళే, పనులు చేసేవాళ్ళే. వాళ్ళకు కూడా ఏమొచ్చింది? బోధ వచ్చింది. వాళ్ళు ఎవరికి బోధ చేశారో తెలుసా? విద్వాంసులకు బోధ చేశారు. విద్వాంసులకు, శాస్త్రులు అన్న వాళ్ళకు కూడా బోధ చేశారు. జాగ్రత్తగా మీరు కూడా నేర్చుకోగలిగితే చాలా చక్కగా విషయాలను ఇతరులకు, చదువుకున్న వాళ్ళకి బోధన చెయ్యొచ్చు. మీరు చక్కగా నేర్చుకోవాలి, పద్ధతిగా, క్రమంగా. మీకు వచ్చిన దాంతో జాగ్రత్తగా నేర్చుకోగలిగితే చాలా చక్కగా ఉంటుంది. మీరు విన్న బోధ, మీరు నేర్చుకున్న బోధ, చూడండి ఏమంటున్నాడు, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా ఆటంకములను కలుగు చేయు వారిని కనిపెట్టి ఉండడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. అంటే ఎవరిని కనిపెట్టాలి ఇప్పుడు? ఎక్కడ ఉంటారు వీళ్ళు? ఎక్కడ ఉంటారు? మనతోటే ఉంటారు, చర్చిలోనే ఉంటారు, బోధించే వాళ్ళే ఉంటారు. మీరు నేర్చుకున్న దానికి వ్యతిరేకంగా బోధ చేసే వాళ్ళని మీరు కనిపెట్టాలి అంటే మీకు ఎంత వచ్చి ఉండాలి? ఎంత బోధ వచ్చి ఉండాలి? వాళ్ళ చెప్పే దానికన్నా మీకు ఎక్కువ వచ్చి ఉండాలి. అప్పుడు మీరు ఎంత నేర్చుకోవాలి? ఉదయం నేర్చుకోవాలి, సాయంకాలం నేర్చుకోవాలి, మధ్యాహ్నం నేర్చుకోవాలి. ఇప్పుడు మీకు గోడ కట్టడం వస్తుందమ్మా? స్లాబ్ వేయటం వస్తుందా? వస్తుందా కదా? స్లాబ్ వేయాలంటే ఏముండాలి, ఏమన్నా తెలిస్తాయా? కట్టెలు పెట్టచ్చా లోపల? స్లాబ్ లోపల సీకులు మాత్రం. కొన్ని ఏమన్నా పాత మిగిలిపోయిన ప్లాస్టిక్ వస్తువులు పెట్టచ్చేమో, స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఇవన్నీ ఎలా తెలిసినాయి? అది ఇలాగే వాక్యాన్ని నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఇదేంటిది, ప్లాస్టిక్ పేపర్లు పెట్టమంటున్నాడండి, పేపర్లు పెట్టమంటున్నాడు, కట్టెలు పెట్టమంటున్నాడండి స్లాబ్ లోకి. తేడా, ఇది తేడా. మీకు అర్థమవుతుందా? అలాగే మీరు నేర్చుకున్న, మీరు స్లాబ్ వేయటం నేర్చుకున్నారు, గోడ కట్టడం నేర్చుకున్నారు, ఇలాంటివి నేర్చుకున్నారు. దీనికి వ్యతిరేకమైనది ఏదైనా వస్తుంటే మీరు యాక్సెప్ట్ చేయరు. అలాగే నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? బోధ నేర్చుకుంటే దీనికి వ్యతిరేకమైన బోధ వస్తుంది. అలాంటి వారి దగ్గర నుండి ఏం చెయ్యమంటున్నాడో చూడండి ఒక్కసారి. చూడమ్మా, వారిలో నుండి తొలగిపోవుడి. వారిలో నుండి తొలగిపోవుడి. బోధ తేడా జరిగితే మీరు చెయ్యాల్సింది ఏంటో తెలుసా? వారిలో నుంచి పక్కకు వచ్చేది. ఏమంటే మీరు ఏదో తేడా బోధిస్తున్నారు, మీరు సెట్ అవుతారా? సెట్ అవ్వండి. లేదా నేను ఈ పని చెయ్యను, మీతో నేను చెయ్యలేను అంటారా? అంటారా? ఇప్పుడు మీరు పనికి వెళ్తారు, మీతో పాటు నలుగురు వస్తారు, సీకులు బదులు చిల్ల పెంకులు పెడతాం, బలంగా ఉంటాయి అంటారు అనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారు? బాబు నేను వీటితో పనికి రాను, మళ్ళీ వీటితో పాటు పనికి వెళ్తే నాకు రేపు పొద్దుట ఏమొస్తుంది? మాట వస్తుంది. చూసావా? పని తేడా జరిగితే వీడితో వెళ్ళకూడదని పనినే మానుకుంటున్నాం. వీడితో వెళితే పరలోకం పోతుందన్న సంగతి చాలా మందికి గుర్తు రావట్లేదు. ఎందుకో తెలుసా? బోధ నేర్చుకోవట్లేదు. నిర్మోహమాటంగా
పని చేసేటప్పుడు ఏం చెప్పు, ఈ పని ఎలా కాదయ్యా, ఎలా ఎందుకు చేస్తున్నావు, నా జీవితంలో నేను నేర్చుకున్నవాడు నాకు ఎప్పుడు కూడా ఇలాంటి పని నేర్పలేదు, నువ్వేంటి కొత్తగా ఎలా చెప్తున్నావు. అప్పుడు ఏం చేస్తావు, పలానా వాళ్ళని ఈసారి ఎలా అంటున్నాడు, ఇది కరెక్టా రాంగ్ అని అడుగుతావు కదా, తెలిసిన వాళ్ళందరిని అడుగుతావు కదా. వాళ్ళు ఏమంటారే అలా చేసినట్టు అంత తప్పు అన్నప్పుడు నువ్వు వాడితోటి పక్కకి వెళ్ళిపోతావు. ఇప్పుడు బోధ విషయంలో తేడా జరిగినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా, పక్కకు తొలగిపోవాలి. అందుకనే ఆ చర్చిలోకి వెళ్తే పలానా ఇస్తారు, ఆ చర్చిలోకి వెళ్తే భోజనాలు ఇస్తారు, ఆ చర్చిలోకి వెళ్తే కేకులు పెడతారు, వీటికి ఎందుకు ఆశపడుతున్నావు. ఇవి రేపు పొద్దుట నువ్వు పరలోకానికి నువ్వు చచ్చిపోయినప్పుడు తీసుకెళ్ళి నీ దగ్గర పెడతారా, నువ్వు తింటావా. ఇవేవి రావు, కేకులు రావు, ఫుడ్ రాదు, ఏమీ రావు. నవరత్నాల అదేంటది, నవధాన్యాలు ఇవేమన్నా పోస్తే తింటాడా చచ్చిపోయినాడు, ఏవి వెళ్ళవు. కనుక వీటి కోసం ఆశపడద్దు. మన చావుతో మనం వెళ్ళే లోకాలకి ఈ జ్ఞానం చాలా అవసరం. ఎందుకంటే ఇలాంటి చక్కటి విధానంలో వెళ్ళిన వాళ్ళే అక్కడ చక్కగా మంచి ప్లేస్ లోనికి వెళ్ళారన్న సమాచారం ఇందులోనే ఉంది. బోధ విషయమై మీరు నిలబడగలిగితే చాలా చక్కగా ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఇక యేసుక్రీస్తు గారితో ఉన్న శిష్యులు పనులు చేశారు. యేసుక్రీస్తు గారి శిష్యుల్లాగానే ఇంకొక ఆయన కూడా వచ్చాడు, ఆయన పేరే పౌలు. ఆయన కూడా తన జీవిత కాలంలో ఏం పని చేసేవాడు, మంచి ఉద్యోగం మానేశాడు. నేను ఉద్యోగం మానేశాను కాబట్టి నన్ను మీరే చూసుకోవాలి అనలే. వాళ్ళు సంఘస్థులు, వాళ్ళతో ఉన్న వాళ్ళు ఏ పని చేసేవారట, ఆయనతో పాటు డేరాలు కుట్టేవారట. అందుకని ఆయన ఏమంటాడంటే చాలా సందర్భాల్లో ఈ నా చేతులు ఎవరి కోసం కష్టపడ్డాయి తెలుసా, వాక్యం వినే వాళ్ళ కోసం కష్టపడ్డాయి. వాక్యం వినే వాళ్ళ కోసం ఎక్కడికన్నా వెళ్ళిన తర్వాత ఎవరి దగ్గర కూడా నేను ఉచితంగా, చూడండి ఆ మాట కూడా ఉంటుంది తిమోతి పత్రిక అనుకుంటా, ఒక మాట చూద్దాం. ఆయన ఎంత కష్టపడి సేవ చేశాడు. పౌలు గారు అంత సేవ చేశారా ఎవరన్నా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా, భూమి మీద ఉన్న వాళ్ళు, ఇప్పుడు సేవ చేస్తున్న వాళ్ళు పౌలు గారి కన్నా తక్కువ చేశారా ఎక్కువ చేశారా, చాలా తక్కువ చేసిన వాళ్ళు. తిమోతికి రాసిన పత్రిక చూద్దాం. తిమోతికి రాసిన తిమోతి గారు కాదండి, తెస్సలోనిక రాసిన పత్రిక, 2వ పత్రిక. ఆయన ఏమంటున్నాడో చూద్దాం ఒకసారి. 3వ అధ్యాయం 6 నుంచి చూద్దాం. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక, ఇదిగో మేము బోధన చేశాం కదా, అంటే మేము మీకు బోధ చేశాం కదా, మేము మీకు బోధ చేసిన ప్రకారంగా కాక అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని. అక్రమముగా చూడండి, మేము చేసిన బోధ ప్రకారంగా కాకుండా అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవలెను ఆజ్ఞాపించుచున్నాను. మీరు ఎలా పోలి నడుచుకోవాలో చెప్తున్నాడు. మీరు ఎలా పోలి నడుచుకోవాలి. మేము మీ మధ్య అక్రమంగా నడుచుకోలేదు, మేము మీ దగ్గర అలా నడుచుకోలేదు, మేము అక్రమంగా నడుచుకోలేదు. ఎవని యొద్దను ఉచితంగా ఏం పుచ్చుకోలేదు, ఆహారం కూడా పుచ్చుకోలేదట. ఉచితంగా అంటే భోజనం పెడతారేమో, ఒకసారి తినేసి వెళ్ళిపోదాం అనుకోలేదట. ఎవరి దగ్గర ఉచితంగా కూడా భోజనం చేయలేదట. ఎవరికి భారంగా ఉండలేదట. ప్రయాసం మా కష్టంతో రాత్రింబవళ్ళు పని చేయొచ్చు. అంటే వాక్యం ఉందనుకోండి, ఇప్పుడు వాక్యం చెప్పడానికి వచ్చాడు అనుకోండి, అయిపోయింది, తర్వాత ఏముంది, మీరు 1 గంట ఉంటారు, ఆ గంట తర్వాత మీరు వినరు కదా, మళ్ళీ వెళ్ళిపోయి నైట్ డ్యూటీ చేసేవాడు. నైట్ డ్యూటీలు, డే డ్యూటీలు, రాత్రింబవళ్ళు
రాత్రింబవళ్ళు పని చేసేవాడట. పని చేసి ఈ నా చేతులే ఏం చేసాయి మీకు? ఈ నా చేతులే రాత్రింబవళ్ళు కష్టంతో ప్రయాసతో జీవం చేసేది నేనే పెట్టాను. ఎవరి దగ్గర ఉచితంగా భోజనం చేయలేదట. ఎవరి దగ్గర ఉచితంగా. కాబట్టి అక్కడ భోజనాలు పెడతారంటే తినేసి అక్కడికి వెళ్ళిపోదాము. నో. ఇప్పుడు మనం అనుకున్నాం చూసారా, సాయిబాబా దగ్గర భోజనాలు పెడతారంటే అక్కడ తినేసి ప్రేయర్కి వెళ్ళిపోదాం అనుకోలేదట. ఎవరి దగ్గర ఉచితంగా భోజనం చేయలేదట. ఎంత మంచివాడు చూసారా. అంత ఆయన తన చేతులతోటే కష్టంతో పని చేసుకుంటూ బ్రతికేవాడు. ఒకవేళ మనం దేవుని సేవ చేయకోకుండా మానేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నారండి. ఆయనైతే ఆయనకు వచ్చు కాబట్టి ఆయన సేవ చేస్తున్నాడు, నేనైతే నాకు రాదు కాబట్టి నేనేమి చేయలేను అని మానేయచ్చా? మానేసావు అనుకో, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ ప్లేస్లో వేరే ఒకళ్ళని పెడతాడు. సపోజ్ ఉదాహరణ అంతకు ముందు చాలా సందర్భాల్లో ఏమండి ఎవరినన్నా నలుగురు కూర్చోబెట్టండి, మంచి మాటలు చెప్దాము అని చాలా మందిని అడిగేవాళ్ళు. కొంతమంది పెట్టేవాళ్ళు, కొంతమంది ఆపేసేవాళ్ళు, కొంతమంది నడిపించేవాళ్ళు, కొంతమంది ఆపేసేవాళ్ళు. ఇక కూర్చోబెడితేనే కదా నేను వచ్చేది చెప్పేది. అలా కొంతమంది మానేశారు. ఇప్పుడు ఎవరు వచ్చారు లీడ్లోకి? చేసి ఇదిగో ఇద్దరు వచ్చారు. ఇక్కడ ఈయన ఉన్నాడు, ఇదిగో అక్కడ ఆయన ఉన్నాడు. వీళ్ళిద్దరూ నలుగురు కూర్చోబెట్టి మాటలు చెప్పగలిగే చక్కటి అవకాశాన్ని తీసుకున్నారు. వీళ్ళిద్దరూ మానేశారు అనుకోండి, దేవుని సేవ ఆగిపోద్దా? వీళ్ళిద్దరు ప్లేస్లో ఎవరు వస్తారు? ఇతని ఉద్యోగం వేరేవాడు తీసుకొని దాకా పని ఆగదు. మీరు అనుకుంటారు మేము రాకపోతే ఇంకెవరికి చెప్తారని అనుకుంటారు. మీరు రాకపోతే వేరే వాళ్ళు వచ్చి కూర్చుందరు గాక. అంతే, మనుషులు మారిపోతారు, పని మాత్రం ఆగదు. అంటే ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ఇప్పుడు దేవుని సేవ మీరు చెయ్యకపోతే అది ఎవరు చేస్తారు? మరొకరు చేస్తారు. అంతే. చెప్పేవాడిని నేను. సపోజ్ చెప్పడం మానేశాను అనుకోండి, నేను నా ప్లేస్లో ఇంకొకరు రారా? వినేవాళ్ళు మీరు మానేశారు అనుకోండి, వేరే వాళ్ళు రారా? ఖచ్చితంగా వస్తారు. అందుకని దేవుడు చక్కటి మాట రాయించాడు. ఏమని చూడండి, కీర్తనల గ్రంథము 109. కీర్తనల గ్రంథము 109 క్లోజ్ చేసేద్దాం, అయిపోయింది. 8వ వచనం. వాని జీవిత దినములు కొద్దివగును గాక. వాని జీవిత దినాలు ఎన్నైపోతాయి? కొద్దివగును గాక. వాని ఉద్యోగము ఎవరు తీసుకుంటారు? వేరొకడు తీసుకున్నాడు. ఎవరి గురించి రాశారు ఈ మాట? యోధా ఉన్నాడే, యేసు క్రీస్తు గారితో పాటు ఆయనతో పాటు పరిచర్య చేస్తూ ఆయనతో పాటు యేసు క్రీస్తు గారిని అప్పగించేసి ఆయన దారి తప్పిపోయాడు. ఈ దారి తప్పిపోయాడు కనుక ఈ ప్లేస్ లో ఎవరు వచ్చారు? మత్తయి గారు వచ్చారు. కాబట్టి ఒకవేళ మీరు వినటానికి మీరు రాకపోయినా, చేయటానికి మీరు నిలబడపోయినా, ఏంటి దేనికి? దేవుని సేవ మీరు చేసినా, మీరు చెయ్యకపోయినా, మీరు వినకపోయినా ఆ ప్లేస్ లో ఎవరు వస్తారు? వేరే వాళ్ళు వస్తారు. ఆగిపోద్దా సేవ? ఆగిపోద్దా? ఎక్కడ ఆగదు. మీ ప్లేస్లో ఆల్టర్నేటివ్ వస్తుంది. ఇక చివరిగా చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. ఏంటి అంటే, మరి దేవుని సేవ చెయ్యాలి అంటే ఒకటేదో ఉండాలి కదా. ఏంటది? అనాయింటేషన్, అభిషేకం కావాలి కదా. అభిషేకం చేసిన వాళ్ళే దేవుని సేవ చెయ్యాలి కదా అని చాలా మందికి ఉంటుంది. అది కూడా చెప్పి క్లోజ్ చేస్తాం. ఓకే, అది కూడా చెప్పి క్లోజ్ చేస్తాం. అనాయింట్, అభిషేకం ఉండాలా అనే విషయాన్ని కూడా చెప్పి క్లోజ్ చేస్తాం.
చూడండి ఒకసారి. యోహాను గారు రాసిన పత్రిక, యోహాను గారు రాసిన పత్రిక. ఏమంటే ఆవిడ రాలేదు, మేడం చక్కబక్కలకి వెళ్ళారు, అవసరమే. యోహాను గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం ఒకసారి చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 27. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము, దానికన్నా ముందు పైన చూద్దాం. చూడండి, ఇది యోహాను గారు ఒక సంఘానికి ఉత్తరాన్ని రాస్తున్న సందర్భం. అక్కడ ఉన్న వాళ్ళకి ఉత్తరాన్ని రాస్తున్నాడు, రాస్తూ చూడండి, చిన్న పిల్లలారా 18 వచ్చి, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చినని వింటిరి కదా, ఇప్పుడును అనేకలైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనిచున్నాము. వారు మనలో నుండి బయలువెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కాదు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్టు వారు బయలువెళ్ళిరి. అయితే మీరు పరిశుద్ధుల వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. ఇక్కడ చూసారా, ఒక చక్కటి మాట అందులోంచి దొరికిపోయింది. ఏంటో తెలుసా? 2వ అధ్యాయము 20వ వచనం. మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు. ఎవరు? సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరు? పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన వాళ్ళు. అంటే ఏంటి? బాప్తిసం అనేది తీసుకోగానే మనందరికీ కూడా పరిశుద్ధాత్మను వరము అపోస్తలుల కార్యాల్లో ఉంది కదా, పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతారు. అలా వరాన్ని పొందటమే మీరు అభిషేకం పొందిన వారు కనుక మీరేం చేయొచ్చు? దేవుని సేవ చేయొచ్చు. దేవుని సేవ చేయటానికే అభిషేకం పొందారు. ఎవరు? బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరు. సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేనికి ఎలిజిబుల్? దేనికి? సేవ చేయటానికి ఎలిజిబుల్. సేవ అనగానే బోధించడం ఒకటే సేవ కాదు, దేవునికి సంబంధించిన ఏ పనైనా కూడా సేవే, పాలి భాగస్తులే. ఓకేనా? ఇప్పుడు దేవుని సేవ చేసేవారు ఉద్యోగం చేయొచ్చా? చెయ్యాలి. చెయ్యొచ్చు కాదు, చెయ్యాలి. ఒకవేళ నీకు అసలు దేవుని సేవ చేయడానికి ఇక తీరికే లేదు, ఇప్పుడు ఉదయం నుంచి సాయంకాలం వరకు దేవుని పనే ఉంది, అప్పుడు నువ్వు లోక పనులు మానేసుకో. వారం రోజులు దేవుని సేవే ఉంది, ఇక నీకు లోక సంబంధమైన పని చేయడానికి తీరికే లేదు, అప్పుడు నువ్వు చేయలేవు. ఇప్పుడు యేసుక్రీస్తు గారితో పాటు 3.5 సంవత్సరాల్లో తిరిగారు. వాళ్ళకి అసలు నిమిషం ఖాళీ ఉందా? ఖాళీ లేదు కనుక యేసుక్రీస్తు గారితో పాటు తిరుగుతున్నారు. ఇక వేరే పని, లోక సంబంధమైన పని చేయడానికి అవకాశం లేదు. అవకాశం ఉన్నప్పుడు పని చేశారు, అవకాశం లేనప్పుడు దేవుని సేవ చేశారు. పౌలు గారు కూడా దేవుని సేవ చేసినంత కాలము కూడా పని చేసేవారు. ఇక పని చేయలేని, తీరిక లేని సమయాలు వచ్చేసాయి. అంటే ఇక సేవయే పూర్తిగా అయిపోయింది, అప్పుడు ఇంకా అవకాశం లేదు. కనుక అలాంటి దశలో మీరు మీ లోక పనిని మానేసి అప్పుడు ఇక పూర్తిగా ఉదయం క్లాసు, మధ్యాహ్నం క్లాసు, సాయంకాలం క్లాసు ఇక ఫుల్ ఉన్నాయండి, ఇక నాకు లోక పని చేయడానికి కూడా ఖాళీ లేదండి, అప్పుడు మాను. ముందున్న వాళ్ళందరూ అలాంటి చేసిన వాళ్ళే. ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు సమయం ఉంది కదా, కనుక చేసుకోవచ్చు, పని చేసుకోవచ్చు, దేవుని సేవ చేయవచ్చు. కనుక ఈ క్లారిటీ తెచ్చుకుని ముందుకెళ్ళాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ప్రార్థనతో ఈ సెషన్ మనం ముగించుకుంటాం. మన మధ్యలో సాగర్ గారు ఉన్నారు, వారు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. తండ్రి మీకు వందనాలు నాయన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉండండి.
మమ్మల్ని అందరినీ మీరు ప్రేమిస్తున్నారు నాయన. కాబట్టి మాకు ఆలోచిస్తున్నారు తండ్రి. ఈ కొరకు ఈరోజు చేయాలని, ఈ కొరకు ఏమైనా చేయాలని ఉన్న ఆశను చూస్తున్నారు. ఆశను బట్టే, ఆలోచనను బట్టే ఈ కార్యక్రమం జరుగుతుందని విశ్వసిస్తున్నాం తండ్రి. దానికి ప్రయాణించినటువంటి వారిని బట్టి, పట్టణంలో రాజాన్ని బట్టి కొన్నాళ్ళు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవుడి తీసుకున్నటువంటి ప్రకాష్ గారితో కలిసి ఆయన మరి నామానికి మహిమ తెచ్చే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి బట్టి మీ కొన్నాళ్ళు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. బిడ్డలు అందరూ నీ సంకల్పంలో ఉన్నారు నాయన. మీరు అనుకుంటేనే ఈ భూలోకానికి వచ్చారన్న సంగతి ఆయన సుస్పష్టం తండ్రి. కాబట్టి ఈ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చదువు లేని వారైనా తండ్రి, వీటిలో ఉన్న విశ్వాసం వస్తుంది కాబట్టి ఆయన వారు వింటున్నారు కాబట్టి నాకు విశ్వాసాన్ని కలిగించండి, మీ సన్నిధిలో నిలబెట్టండి. ఈ ప్రయాసం తండ్రి ఫలభరితం చేయమని వేడుకుంటున్నాను. అలాగే వాక్యాన్ని తెలియపరిచినటువంటి సహోదరుడు ప్రకాశ్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఆయన. వారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాళ్ళు ఎంతో ప్రయాసపడుతుండగా తండ్రి వారికి చక్కటి ఫలాలను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి ఆయన. అలాగే వచ్చిన వారందరినీ మీరు దీవించండి, ఈ కృపలో భద్రపరచండి, క్షేమంగా ఇంటికి నడిపించండి. మరి ముఖ్యం కాదండి, మరి ఈ కార్యక్రమానికి విజయం వేసినటువంటి కుటుంబాన్ని కూడా మీకు ఆశీర్వాదాన్ని సమర్పించుకుంటూ తండ్రి వారికి రావాల్సిన దీవెనను అనుగ్రహించమని వేడుకుంటూ, ఏదైనా తండ్రి మీ సన్నిధిలో నిత్యము ఎల్లప్పుడూ ఉండే భాగ్యాన్ని అందరికీ మరొక తరుణాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ క్రీస్తు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. అందరికీ వందనాలు.